యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన పరిశుద్ధులైన విశ్వాస బిడ్డలైన మీ అందరికీ, నా తోటి సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంకా మనలను బలపరిచి ఐక్యపరిచి ఆ మహోత్తరమైన రాకడికి మనల్ని సిద్ధపరచునుగాక. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు, ఆత్మీయ నాయకులకు నా హృదయపూర్వక వందనాలు. నిర్మల విశ్వాసులైన మీ అందరి ప్రార్థనలు బ్రాంచి సంఘాలలో ఉన్న మాకు, సేవకులకి, మా సంఘ బిడ్డలకి ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం. కారణం మీ అందరి ప్రార్థన ఎక్కడెక్కడో పరిచర్య చేస్తున్న మా అందరికీ ఒక ప్రాకారంగా, కాపుదలగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం. కారణం ఇక్కడి నుంచి వెళ్ళిన వారం కనుక మీరు ఎలాగో ప్రార్థన చేస్తారో మేము అన్నీ చూసి అనుభవించిన సేవకులం. హల్లెలూయా. చెప్దాం హుషారుగా, హల్లెలూయా. ఒక శ్రేష్టమైన, ఒక విలువైన విషయాన్ని ఈ మధ్యాహ్నం పూట మీ మధ్యలోకి తేవాలని నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా దయచేసి దేవుని మాటలు ఆలకించండి. పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాల సేవలో తన దగ్గర పరిచర్య నేర్చుకుంటున్నటువంటి శిష్యులను 12 మందిని అనేక ప్రాంతాలకు తనతో పాటు తిప్పుకుంటూ అనేక అనుభవాలు నేర్పిస్తూ వారు అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తూ రాత్రి పగలు సేవలో వారిని తర్ఫీదు చేస్తున్న దినాలు. తరచుగా యెరూషలేం మందిరానికి వెళ్ళి బోధించగలిగినటువంటి నా ప్రభు ఒకరోజు ఆ మందిరపు ఆవరణంలో నిలబడి శిష్యులు ఆ మందిరాన్ని చూపిస్తూ, అయ్యా, ఎంతో అద్భుతకరంగా శృంగారించబడిన ఈ దేవాలయాన్ని మా పితరులు ఎలా కట్టారో చూడండి అని ఆ దేవాలయపు గొప్పతనాన్ని చెప్పడం ప్రారంభించారు. నా ప్రభు ఆ గొప్పతనాన్ని విన్నటువంటి నా ప్రభు అంటాడు, ఇటుక మీద రాయి మీద రాయి ఉండని దినాలు వస్తాయి. ఒక భయానకమైన విపత్తు యెరూషలేము సకల ప్రాంతాలు అనుభవించబోతున్నాయి. యెరూషలేం అంతా దండ్లతో నింపబడతాయి. ప్రపంచ పరిస్థితులు భయానకంగా మారబోతాయి అని అనేక విషయాలు చెప్తాడు. విన్నటువంటి శిష్యులు ఏకాంతంగా వెళ్ళి, అయ్యా, ఇవి ఎప్పుడు వస్తాయి, ఇవి ఎలా జరుగుతాయి అని ప్రభువును అడుగుతున్నప్పుడు అనేక విషయాలు గుర్తు చేస్తాడు. గుర్తు చేస్తూ ఒక బలమైన, ఒక శ్రేష్టమైన విషయాన్ని గుర్తు చేస్తాడు. ఆ ఒక్క మాట నేను మీకు చదివించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 21వ అధ్యాయం 32, 33, 34 వాక్యాలు ఒకసారి చదువుదాం. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును గతింపవు. మీ హృదయములు, బాగా వినండి, మీ హృదయాలు ఒకవేళ తిండి వలన అయినను, మత్తు వలన అయినను, ఐహిక విచారముల వలనైనను మత్తుగా మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. చాలు. 3.5 సంవత్సరాలు ప్రభుతో అడుగులు వేసుకుంటూ వెళ్తున్న సేవకులు వీళ్ళు. మనలాగా ఆదివారం ఆరాధనకొచ్చు సంవత్సరానికి ఒకటిసారి 7 రోజులు ఉండేవాళ్ళు కాదు వీళ్ళు. ప్రతిరోజు ఆయనతోనే ఉంటారు వీళ్ళు. ప్రతి పూట ఆయనతోనే తింటున్నారు, ఆయన పడుకున్న చోట పడుకుంటున్నారు. వారికే ఒక జాగ్రత్త సుమా అని చెప్తున్నాడు, ఒక హెచ్చరిక. 24 అవర్స్ ప్రభుతోనే 3.5 years ఉన్నారు వాళ్ళు. 3.5 సంవత్సరాలు గొప్ప దేవాది దేవుని కుమారుడైనటువంటి ఆయనతో
నడుస్తున్న సేవకులతో అంటాడు, మీ హృదయాలు తిండి ద్వారా మత్తెక్కిపోతాయేమో, మీ హృదయాలు మత్తు ద్వారా మత్తులోకి వస్తాయేమో, మీ హృదయాలు మీ అవసరతలు, మీ అక్కరలు, మీ ఆలోచనలు, మీ ఆశలను బట్టి మత్తులోకి వెళ్ళే ప్రమాదం ఉంటాయి. ఒకవేళ గనక మీ హృదయం మత్తులోకి గనక వెళ్తే ఆ మహామహిమతో దిగి వచ్చే ఆ రాకడ మీకు మహిమకరంగా కాక ఒక ఉరిగా మారుతుంది. బాగా వినండి, రాకడ కొంతమందికి ఉరిగా ఉంటుంది, కొంతమందికి మహామహిమతో ఉంటుంది. మహామహిమతో ఆయన మేఘాల మీద వస్తాడు. సిద్ధపడిన తన సంఘం మేఘములతో కూడా మధ్యాకాశంలోకి కనుపబడతాది. ఆ మహిమ కలిగిన రాకడ గురించిన వివరణ మనకు బాగా తెలుసు. అయితే ఆ రాకడకు సిద్ధపడకుండా ఈ మాట కపెర్నహూముకో గలిలయ ప్రాంతానికో విత్తనముల గురించిన ఉపమానాలు చెప్తున్న సాధారణమైన ప్రజలకు చెప్పిన మాట కాదు ఇది. సాక్షాత్తు తనను వెంబడిస్తున్న గుంపుకు చెప్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే తనను వెంబడిస్తున్న ఒక దైవజనుడికి, తనను వెంబడిస్తున్నటువంటి విశ్వాస సమూహానికి గుర్తది. ఆ గుంపుకు ప్రభు చెప్తున్నాడు, జాగ్రత్త సుమా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్ను విశ్వసించారు, మంచిదే. నన్ను వెంబడిస్తున్నారు, మంచి నిర్ణయంలో మంచిదే. ఒక మంచి సమర్పణతో అన్ని విడిచి నన్ను వెంబడిస్తున్నారు, సంతోషమే. అయితే భవిష్యత్తులో ఈ అనుసరిస్తున్న విశ్వాస పరిమాణంలో మీ హృదయాలు మత్తులోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఒక శరీరానికి మత్తు వస్తే కంటికి నిద్ర వస్తుంది. ఒక హృదయానికి మత్తు వస్తే మనం ఏం చేస్తున్నామో మనకేం తెలియదు. బాగా వినండి, శరీరానికి అలసిపోతే మత్తుగా వస్తే కళ్ళు మూసుకుపోతాయి, నిద్ర వస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన నిద్ర, నీ కళ్ళు అలర్ట్గా ఉంటాయేమో కానీ నీ హృదయం మందంగా మారిపోతుంది, మత్తుగా మారిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే మత్తుగా మారిపోతుంది. ఆ హృదయం ఎప్పుడైతే మత్తుగా మారుతుందో ఆ మహిమ కలిగిన రాకడలో ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు నువ్వు పొందుకోలేవు. కనుక ఆ రాకడ నీకు ఒక ప్రమాదంగా, ఉరి అన్నంటే ఒక ప్రమాదం, ఒక నష్టంగా నీకు మారుతుంది. హల్లెలూయా. చదమ చేతులు దృశ్యారుగా హల్లెలూయా. అందుకే దేవుడు తన సంఘానికి హెచ్చరిక చేసే ఒక బలమైన మాట ఏంటంటే, మీరు మత్తులుగా ఉండకండి, మీరు మెలకువగా ఉండండి. మత్తు ఒక ఆత్మీయుడికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చెప్తాను వినండి. అలసిపోయి నిద్ర లేక 4-5 రోజుల నుంచి అవస్థతో ఉన్న మనిషికి మాట్లాడుతూ కూడా నిద్ర వచ్చేస్తుంది. కానీ ఒక వ్యక్తికి ఆత్మ సంబంధమైన గనక మత్తు వస్తే అతడు తీసుకునే నిర్ణయాలు అతనికి అర్థం కాదు, అతడు చేస్తున్న పనులు అతనికి అర్థం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను చాలా బాగున్నాను అన్న భ్రమలో బ్రతికేటట్టుగా అపవాది చేస్తాడా. అలా మత్తులో ఉండి అనేక పరిశుద్ధులు తమ జీవితాన్ని ఎలా పతనం చేసుకున్నారో నేను మీకు ఈరోజు కొన్ని విషయాలు చూపించాలని ఆశపడుతున్నాను. కారణం బైబిల్ చెప్తుంది, మత్తు 3 రకాలుగా చెప్తున్నాడు. 1 తిండి ద్వారా, 2 మత్తు ద్వారా, 3 విచారములు. దేనిని గురించి అనంటే ఐహిక సంబంధమైన విచారాలను బట్టి మీకు మత్తు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఈరోజు సంఘాలలో దేవుని సేవలో ఒక దైవజనుడికైనా ఒక విశ్వాసి బిడ్డకైనా ఐహిక సంబంధమైన విచారాలు అధికమైపోతున్న తరంలో ఉన్నాం. 24 గంటలు అక్కర్లు, అవసరతలు, వాటిని గురించిన బోధ, వాటిని గురించిన ఆశ, వాటిని గురించిన ప్రార్థన తప్ప ఒక దైవ చిత్తానుసారమైన కాలాన్ని వివేచించి ప్రభురాకడ దినాలు గనక ఒక సిద్ధపడగలిగినటువంటి ఆత్మ సంబంధమైన ప్రార్థన విన్నపాలు, ఆత్మ సంబంధమైన ఉపదేశపు అనుభవాలు మరుగైపోతున్న దుర్దినాలలో మనం బ్రతుకుతున్నాం. నా మాటలు దయతో జాగ్రత్తగా ఆలకించండి. దైవజనుడైన దావీదు అనేక విషయాలు ప్రార్థన చేస్తున్న ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఉంటుంది. దేవ, ఎక్కలేనంత ఆ కొండకు ఎక్కుటకు నాకు సహాయం చేయి. ప్రార్థనలు, అవసరతలు, అక్కరలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన వాటిని గురించిన కూడా భారమైన ప్రార్థన అనుభవం ఏ విశ్వాసి కలిగి ఉంటాడో, ఏ సేవకుడు కలిగి ఉంటాడో, ఆత్మ సంబంధమైన సిద్ధపాటును గురించిన వర్తమానం ఏ ఉపదేశం ఏ సంఘములో విడుదలవుతుంటుందో బైబిల్ చెప్తుంది, నా రాకడ దినాలలో నా సంఘమనే నా ప్రజలకు సరి అయిన భోజనం, ఆహారం పెట్టే
మెలకువ కలిగిన దాసుడు ధన్యుడు. హల్లెలూయా. చాలా ముష్యారుగా హల్లెలూయా. దేవుని సంఘ బిడ్డలారా, జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. ఒక పరుగు పందెంలో పరిగెత్తుతున్నటువంటి ఒక మంచి అథ్లెటిక్ పరిశుద్ధ యాత్రను పరుగుతో పోల్చింది. కొంతకాలం బాగా పరిగెత్తిన గలతీ సంఘం డైవర్ట్ అయ్యారు. కొంతకాలం బాగానే పరిగెత్తిన అనేక పరిశుద్ధులు ఆశలు లేని వారిగా మిగిలిన చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు బాగా పరిగెత్తిన సొలొమోన్, జ్ఞాన వివేకములతో మందిరాలు కట్టిన సొలొమోన్ ఎలా భక్తి చేయాలో అజ్ఞానుడైపోయి పతనమైపోయాడు. ఆశ అంటే ఏంటో యోహును గురించి చూస్తే తెలుస్తుంది మనకి. కానీ ఆశ లేని వాడిగా తన జీవితాన్ని ముగించిన చరిత్ర కూడా యోహుదే కనపడుతుంది. పరిశుద్ధ గ్రంథం దైవజనుడైన పౌలు అంటాడు, గలతీ సంఘ బిడ్డలారా, ఇప్పటి వరకు మీరు బాగానే పరిగెత్తారు కదా, ఏంటి మీరు కొత్తగా విచిత్రమైన పద్ధతులు చేస్తున్నారు? మీ పరుగు ఎందుకు శరీర సంబంధమైన వాటి వైపు డైవర్ట్ అయింది అని అంటాడు. కొంతకాలం బాగానే ఉన్నాం, కానీ తర్వాత ఆ వ్యక్తులకు ఐహిక సంబంధమైన మత్తు ఎప్పుడైతే వచ్చేస్తుందో వారు ఏం చేస్తున్నారో, ఎలా బతుకుతున్నామో అర్థం కాని విషయాల్లో వెళ్ళిపోతారు. అనేక పరిశుద్ధులు, అనేక నీతిమంతులు మత్తును బట్టి తమ జీవన విధానంలో ఎన్నో అద్భుతమైన ఆత్మ సంబంధమైన అనుభవాలు కోల్పోయారు. ఆ అనుభవాలు ఈ తరంలో బ్రతుకుతున్న మీకు నాకు ఒక బలమైన హెచ్చరిక అన్న సంగతిని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక సేవకుడిగా నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. చేదమ్మ చేతులు దృశ్యారుగా హల్లెలూయా. నేను త్వరగా కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక తరం అపాయము నుంచి తప్పించుకున్నవాడు ఎవడయ్యా అని అంటే బైబిల్ చెప్తుంది, భూమి అంతటిని చూసినప్పుడట నోవాహు నీతిమంతుడిగా కనపడ్డాడు. నోవాహు కృప పొందిన వాడిగా కనపడ్డాడు. ప్రపంచం అంతటిలో ఒక్క కుటుంబమే దేవుని దృష్టిని ఆకర్షించగలిగింది. దేవుని చిత్తము చేస్తున్నట్టుగా దేవుడు గుర్తించగలిగాడు. అంత గొప్ప కుటుంబం, గొప్ప దైవజనుడిగా, ఇంకో మాటలో చెప్పాలంటే అతడు మరొక తరాన్ని చూసే భాగ్యాన్ని, అదే మన భాషలో చెప్పాలంటే మహిమ కలిగిన రాకడలో ఒక నూతన తరాన్ని, ఒక నూతన ఆశీర్వాదాన్ని చూడడానికి ఏ సంఘమైతే మనం ఎదురు చూస్తున్నామో, దేవుని బిడ్డలారా, రాబోయే ఒక నూతన నిబంధన కలిగిన తరములో నోవాహు అనే వ్యక్తి అడుగుపెట్టాడు. గొప్ప ఆత్మీయుడైన దేవుడే స్వయాన సాక్ష్యం చెప్పాడు. నోవాహు దేవునితో కూడా నడిచాడని, నోవాహు కృప పొందాడని, నోవాహు నీతిమంతుడని. అంత మాత్రమే కాదు, అతని పర్సనల్ ఐడెంటిఫికేషన్ మాత్రమే కాదు, అతడు సేవలో భారంగా కష్టపడ్డవాడు. 100 సంవత్సరాలు అనేకులకు సువార్త చెప్పాడు. అంత మాత్రమే కాదు, తన కుటుంబంతో సహా దేవుని సంఘ నిర్మాణానికి సూచనగా ఉన్న ఓడ కట్టే పనిలో భారంగా ప్రయాసపడ్డవాడు. సెల్ఫ్ సాక్ష్యం బాగుంది, ఆయన వ్యక్తిత్వ సాక్ష్యం బాగుంది. 2 సేవలో కుటుంబం అంతా పార్టిసిపేట్ అవుతుంది. 3 తను ఒక సంఘాన్నే కట్టగలిగే, ఒక సేవను కట్టగలిగే ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఆత్మీయుడిగా నిలబడ్డాడు. సకల జాతి ప్రజలు, భూమి మీద సకల జంతువులు, పక్షులు, అనేకమైన జాతులు పక్షులకు, పశువులకు జీవనాన్ని అవి కాపాడబడడానికి నోవాహు కదా కారణం. అంత గొప్ప పని చేసిన ఈ దైవజనుడు నూతన తరంలో అడుగుపెట్టి ఒక గొప్ప జీవితానికి దేవుని చేత ఒక గొప్ప నిబంధన పొందుకొని, నోవాహు, నీతో ఒక నూతన నిబంధన చేయబోతున్నాను, నేను నీ ద్వారా ఒక గొప్ప కార్యాలు చేయబోతున్నానని దేవుని చేత ఒక గొప్ప ప్రమాణాన్ని చేతబట్టుకున్న ఈ నోవాహు ఒకరోజు ఇంట్లో మత్తుడైపోయాడు. ద్రాక్షారసం తాగాడు. ద్రాక్షారసము తాగి మత్తుడైపోయాడు. ఎంతగా మత్తుడైపోయాడు అని అంటే అతని శరీరం మీద ఉన్న వస్త్రం అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నీతిమంతుడే, సేవలో అద్భుతమైన ప్రయాసపడ్డవాడే, అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా మారిన వాడే. కానీ సమస్య, నోవాహు మత్తులోకి వెళ్ళిపోయాడు. బైబిల్ చెప్తుంది, నోవాహు మత్తుడై వస్త్రహీనంగా పడిపోయాడు. బాగా వినండి, అపవాది
దేవుని సంఘాన్ని మత్తులోకి తేవడానికి గల కారణాలు ఏంటి? వాడు ఒక దైవజనుణ్ణి, ఒక సంఘ బిడ్డను మత్తులోకి తీసుకువచ్చి వాడు ఏం చేస్తున్నాడో, ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాడో తనకు ఆలోచనకు అందకుండా చేసి తన జీవన విధానంలో ఏం నష్టం చేయాలని వాడు ఎదురు చూస్తాడో నేను మీకు కొన్ని చూపించాలని ఆశపడుతున్నాను. కారణం, ఈరోజు చాలామంది లోకంలో ఉన్న అనేక పరిశుద్ధులు, నీతిమంతులు దేవుని మహిమ కలిగిన రాకడ తరములో దేవుని యొక్క ప్రమాణం, ఒక హెచ్చరిక 2000 ఏండ్ల క్రితమే ప్రభు చెప్పాడు. శిష్యులను చూపించి అంటున్నాడు, మీరు జాగ్రత్త. హల్లెలూయా. చేదమ్మ హుషారుగా హల్లెలూయా. అమ్మ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. లోకాన్ని చూసి ఒక శతాధిపతితోనో 10 మంది కుష్ఠరోగులతోనో చెప్పిన విషయాలు కావివి. ఒక భాషలో, ఒక మాటలో చెప్పాలంటే తన సంఘం అదృశ్యంగా పేతురు ద్వారా కట్టబోయే సంఘం పేతురు గర్భంలో ఉంది. ఒక సంఘం, ఒక పరిశుద్ధుల గుంపుకు నా దేవుడు చెప్తున్న జాగ్రత్త, ఒక హెచ్చరిక. జాగ్రత్త, మత్తులోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది భవిష్యత్తులో. ఆ మత్తులో పడకుండా మీరు చూసుకోండి. ఆ మత్తు మీ జీవితాలకు, మీ ఆత్మీయతకి రాకుండా చూసుకోండి. అందుకనే దేవుని వాక్యం ఉంటుంది, మీ కనులకు కాదు మత్తు, మీ హృదయములో మత్తు వస్తుంది. అందుకే అనేకమైన ఆలోచనలు, అనేకమైన పద్ధతులు సంఘ వ్యవస్థలో, దేవుని సంఘ బిడ్డల జీవితంలో చొరబడతాయి. మత్తులో ఏం చేస్తున్నాడో ఒక త్రాగుబోతుడికి వాళ్ళకి అర్థం కాదు. ఒక మత్తుకి బానిసైన వాడు ఏం మాట్లాడుతున్నాడో వానికి అర్థం కాదు. అలాగే దేవుని వాక్యం ఉంటుంది, ఒక భయానకమైన విపత్తు నోవాహు జీవితంలో జరిగింది. ఏంటయ్యానంటే, అతడు మత్తుడైనప్పుడు తన వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఇదిగో గొర్రెపిల్ల వివాహ ఉత్సవం సమీపించి ఉంది. తన భార్య తనను తాను అలంకరించుకోవడానికి ఆమెకు, సంఘానికి సన్నపు నార వస్త్రాలు ఇవ్వబడ్డాయి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రతి క్రియ ఒక వస్త్రం. ఉల్లాస వస్త్రంతో నిన్ను కప్పానన్నాడు, రక్షణ వస్త్రంతో నిన్ను కప్పానన్నాడు, నీతి అనే పైబట్టతో నిన్ను కప్పానన్నాడు. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, వినండి. పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు మనం ఆ ఉపమానాలు వింటాం. యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి గురించి. దొంగ అతన్ని, బంగారాన్ని, వెండిని, అతనికి ఉన్న ఐశ్వర్యాన్ని, అతడు ప్రయాణ సౌకర్యం కొరకు తీసుకెళ్లిన వస్తువులను దోచుకోలేడు. కేవలం అతని వస్త్రములనే దోచుకున్నాడు. పరిశుద్ధ గ్రంథం రాయబడింది, అతని వస్త్రములను దోచుకొని. ప్రపంచంలో మీకు శరీర సంబంధమైన ఏ దొంగ ఎవడి వస్త్రాలతో వానికి పని లేదు. కానీ దాని దైవికమైన అర్థం, సంఘాన్ని, ఒక విశ్వాసిని, ఒక సేవకుణ్ణి సాతానుగాడు దోచుకోవాలనుకుంటున్న అనుభవం ఏంటి అని అంటే, వస్త్రం, క్యారెక్టర్, మన పద్ధతులు, మన క్రియలు. అందుకనే వాక్యం అంటుంది, నీ క్రియలను, నీ ఆత్మీయతను, నీ ప్రార్థన అనుభవాన్ని, నీ పరిశుద్ధత అనే అనుభవాన్ని, నీ రక్షణ అనుభవాన్ని, ఏ వస్త్రాలు, నీకు మళ్ళీ ఒక మాట గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. దేవుని మందిరముగా, దేవుని సంఘముగా మనం ఇక్కడ కూర్చొని ఆరాధిస్తున్నామే. పరలోకంలో ఆరాధన ఎలా ఉంటుందో పరిశుద్ధుడైనటువంటి ఒక గొప్ప ప్రవక్త అయిన యెషయా చూశాడు. ఆ ఆరాధనలో ఒక అనుభవాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే, బలమైన ఆరాధన. దేవదూతలు అతన్ని ఆరాధన చేస్తున్నాయి. దేవాలయపు గడప గుమ్మాలు కదులుతున్నాయి. గాన ప్రతిగానాలు జరుగుతున్నాయి. ఇది వర్షిప్ స్టైల్. బాగా వినండి. పాట, దేవుని సన్నిధానంలో, దేవుని సముఖంలో మనసారా ఆరాధన జరుగుతుంది. మనం అలాగే చేస్తున్నాం. అయితే దేవదూతలు చేసే పని దేవదూతలు చేస్తుంటే, దేవుడు రియాక్ట్ అయ్యే పని మనకు అర్థం కావాలి. ఏంటి అంటే, బైబిల్ అంటుంది, దేవాలయం అంతా ధూమముతో నిండింది, ఆయన వస్త్రపు చెంగులు దేవాలయం అంతా కమ్మాయి. హల్లెలూయా. చదమ్మ హుషారుగా హల్లెలూయా. చదమసలు చేతులది గట్టిగా హల్లెలూయా. ఒక బలమైన ఆరాధన, ఒక బలమైన కూడికలు, ఒక ఉజ్జీవ కూటము, ఉపవాస కూటం, సంథింగ్, ఏ రకమైన ప్రాసెస్లో మనం ఇక్కడ కూర్చున్నా దేవుని యొక్క ఇంటెన్షన్, ఆయన ఆలోచన ఏంటంటే, ఆయన వస్త్రపు చెంగులతో తన సంఘమంతటిని కప్పాలనుకుంటాడు. అవి ఆయన క్రియలు. మహిమను వస్త్రముగా ధరించుకున్నవాడా అనుంది.
పరిశుద్ధ గ్రంథము యొక్క నమూనా అది. తండ్రికి దూరమైన వాడు తండ్రికి దగ్గర చేరుకున్నప్పుడు వెంటనే దేవుడు అతనికి భోజనం, అతనికి ఉంగరం, తర్వాత మొదట ప్రశస్తమైన వస్త్రం, మొదట వస్త్రం, తర్వాత మిగిలిన కార్యాలు. దేవుడు ఒక మనిషి జీవితంలో ఏం చేయాలని ఆశపడుతున్నాడు అని అంటే మన క్యారెక్టర్ను మార్చాలనుకుంటున్నాడు, మన భావజాలాలు మార్చాలనుకుంటున్నాడు. వస్త్రపు చెంగులు దేవాలయమును కప్పినట్టుగా దేవుని సన్నిధానంలో నేను మీరు దేవుని మహిమ కలిగిన వస్త్రపు చెంగులతో కప్పబడుతున్నప్పుడు మన దురాభిలాషలు, మన అలవాట్లు, మన పద్ధతులు, మన భావజాలాలన్నీ పోయి దైవజనులు ఉదయం చెప్పినట్లుగా యేసుకు కలిగిన పరిపక్వతలోనికి, ఆ భావజాలాలలోకి, ఆ అనుభవాలలోకి క్రమక్రమంగా మనం మారుతాము. హల్లెలూయా, చేదమ్మ గట్టిగా హల్లెలూయా. నా సంగమా, మత్తు నీతిమంతుడైన నోహావు వస్త్రం కోల్పోయింది. చాలాసార్లు ఒకప్పటి పద్ధతులు ఇప్పుడు ఉండవు చాలామందికి. ఒకప్పుడు విధేయత, ఒకప్పటి ప్రార్థన జీవితం, ఒకప్పటి దైవికమైన అనుభవాలు క్రమంగా 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 ఎదుగుతున్న కొద్దీ, సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ, దేవునిలో ఎదుగుతున్న కొద్దీ, బాగా వినండి, ఫిజికల్గా చిన్నప్పుడు వస్త్రం ఉండదు, పెరుగుతున్న కొద్దీ వస్త్రం ఎక్కువైతుంది ఒక మనిషికి. కానీ ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు పసితనంలో వస్త్రాలు బాగుంటాయి, క్రియలు బాగుంటాయి. ఎదుగుతున్న కొద్దీ, ఎదిగిన కొద్దీ క్రమక్రమంగా క్రియల యొక్క భావజాలాలు తగ్గిపోతాయి. అందుకనే దేవుని వాక్యం ద్వారా ఈ ఉపవాస కూడికలలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక దైవుని సేవకుడిగా నాతో, దేవుని బిడ్డలైన మీతో ఆత్మదేవుడు మాట్లాడే మాట, మీ హృదయములను మత్తుగా మారే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వస్త్రము లేక పెళ్లి విందులో నిలబడిన వాడిని ప్రభు అన్నాడు, సహోదరుడా పిలుపు బాగానే ఉంది, స్నేహితుడా పిలుపు బాగానే ఉంది, కానీ క్రియలు ఆ పిలుపున్నట్టుగా లేవు. నీ వస్త్రం ఏది అని అన్నాడు. వస్త్రం లేకనే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అన్నాడు. వస్త్రహీనమైపోయినటువంటి ఆ వ్యక్తిని ఇదిగో కాళ్ళు చేతులు కట్టి, ఇదిగో దేవుని బిడ్డలారా, ఏడుపు పనులు కొరికే ఆరనేక ఆ చీకటి లోయలో పడేయనని అన్నాడు. దేవుని లేఖనం మనకు నేర్పిస్తున్న పాఠం, మత్తు ఈ కడవరి కాలంలో సంఘ వ్యవస్థలను కమ్ముతున్న దినాల్లో నా దేవుడు అంటున్నాడు, మీ హృదయములు మందముగా ఉంచుకోకండి. హల్లెలూయా, మత్తుగా ఉండకండి. ఆ మత్తుని వస్త్రం అనగా ప్రభురా అక్కడికి నువ్వు సిద్ధపరచబడే ఆ దైవికమైన అనుభవాల నుండి నువ్వు బయటకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నీ క్యారెక్టర్లు మారుతాయి, నీ భావజాలాలు మారుతాయి. మీరు ఆలోచించండి, పరిశుద్ధ గ్రంథం చదివిన ప్రతి వారికి తెలుస్తుంది, నోవాహు యొక్క జీవితం అక్కడితో ఫినిష్ అయిపోతుంది. ఇక మళ్ళీ అతని భవిష్యత్తు, అతనికి ఇక సేవ, అతనికి ఏం చేశాడు ఇంకేముండదు. ఇక పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఒకరోజు సౌలు, రాజు అయినటువంటి సౌలు సమూయేలును ఎదుర్కోవడానికి ఆ ప్రవక్తల సమూహంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్తల మీదికి దిగి వచ్చిన ఆత్మ, సమూయేలు మీద దిగి వచ్చిన ఆత్మ సౌలు మీదికి కూడా దిగొస్తుంది. అందరూ అంటారు, సౌలు ప్రవచిస్తున్నాడేంటి, సౌలు కూడా ప్రవక్తగా మారాడా అని అంటాడు. కానీ బైబిల్ అంటుంది, అతడు వస్త్రము లేక పైబట్ట లేకనే ప్రవచిస్తున్నాడు. ప్రవచనం, వాక్యం, పద్ధతి ఏదైనా వస్త్రము ఉంటేనే ప్రయోజనం. హల్లెలూయా. క్యారెక్టర్ లేకుండా, పద్ధతి లేకుండా, దైవికమైన అనుభవాలు లేకుండా ఆ ప్రవచనాన్ని కింద ఇన్పుట్లో పిచ్చి మాటలను రాస్తాడు తప్ప అవి ఉపయోగకరమైన మాటలేమి కావు. అందుకనే దేవుని లేఖనం మనకు నేర్పిస్తున్న పాఠం, మత్తుగా ఉండడం ద్వారా దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైన వస్త్రం పోగొట్టుకున్న ఒక నోవాహు మనకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు దేవుడు. కడవరి కాలంలో నోవాహు దినాల వలె ఉంటాయి అని అన్నాడు. నోవాహు వస్త్రం పోగొట్టుకున్నట్టుగా అనేకులు తమ దైవికమైన అనుభవాలను పోగొట్టుకుంటారు, అనేకులు తమ దైవికమైన క్యారెక్టర్ని పోగొట్టుకుంటారు. కనుక సంగమా, ఈ ఉపవాస కూడికలలో మన వస్త్రము ఇంకా, అందుకనే దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తుంటాడు, మనమందరము వస్త్రము ధరించుకొనిన వారముగా ఆయన ఎదుట మనము కనబడతాం. హల్లెలూయా.
చవాలు షరి హల్లెలూయా. చదమ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. నేను మరొక అనుభవాన్ని నేను మీకు త్వరగా చూపించాలని ఆశపడుతున్నాను. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఆ కాలంలో నోవాహు ఎలా తప్పించబడ్డాడో దేవుని మహాకనికరాన్ని బట్టి ఇదిగో లోతు కూడా సొదొమ గొమొర్రాలో నుంచి తప్పించబడ్డాడు. దేవుని కటాక్షం అతని మీదకి వచ్చింది. సొదొమ గొమొర్రాలో అగ్నితో నాశనమైపోయిన కుటుంబాలలో తను, తన భార్య, తన పిల్లలు ఉండకుండా మహాదేవుని కటాక్షం ఆ యొక్క లోతు ఇంటికి వచ్చింది. లోతు ఏమయ్యాడు? బైబిల్ అంటుంది అతడు మత్తుడై తన కుమార్తెలతో పాపం చేసి ఒక భ్రష్ట సంతానానికి తండ్రిగా మారాడు. మత్తు కుటుంబ వ్యవస్థను పాడు చేసేస్తుంది. ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవుని వాక్యం అంటుంది, ఒకవేళ లోతు అనేవాడు మత్తులోకి వెళ్ళకపోయి ఉంటే పరిస్థితి ఈరోజు మనం చదువుతున్నట్టుగా ఉండేది కాదు. లోతు మత్తులో ఉన్నప్పుడు తన కుటుంబం ఏమవుతుందో, తన పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో, తన కొడుకులు ఎలా ప్రవర్తిస్తున్నారో, తన బిడ్డలు తనతో ఎలా బిహేవ్ చేస్తున్నారో చూసుకోలేని అన్కాన్షియన్స్లోకి వెళ్ళిపోయాడు ఈ మనిషి. కారణం మత్తులో ఉన్నాడు. ఒక దేవుని బిడ్డగా, ఒక తండ్రిగా మీరు, ఒక తల్లిగా మీరు భయానకమైన వ్యవస్థలో ఈ తరంలో మన పిల్లలను మనం పెంచుకుంటున్నాం. దేవుని వాక్యం అంటుంది, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు కనుక మత్తులో ఉంటే నీ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో, నీ కుటుంబ వ్యవస్థ ఎటుపోతుందో నువ్వు గుర్తించే స్థాయిలో ఉండవు. అందుకనే కొంతమందికి తన పిల్లల గురించిన సరి అయిన ఇన్ఫర్మేషన్ ఉండదు, తన పిల్లల గురించిన సరి అయిన అవగాహన ఉండదు. పిల్లలు ఏం చేస్తున్నారో తెలియక అంత బాగున్నారు అన్న భ్రమలో ఉంటారు. కారణం దురాత్ముడు, దుష్టుడు వాళ్ళను మత్తులో పడేశాడు. వాళ్ళ పిల్లలు ఏం చేసినా రైట్ అని అనిపిస్తుంది. మత్తులో లేకపోయినప్పుడే తెలుస్తుంది ఎలా బ్రతుకుతుంది. అందుకే లేఖనంలో వారు నేను మీకు చూపిస్తున్నాను. మత్తు ఒక వస్త్రాన్ని పోగొట్టుకునడానికి అవకాశం అయితే, మత్తు కుటుంబ వ్యవస్థ శాపగ్రస్తంగా మారడానికి కారణంగా మారుతుంది. ఈరోజు ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు, నేను మన పిల్లల విషయం, వారి జీవన వ్యవహారాల విషయం ఒక మెలకువ కలిగిన దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి. హల్లెలూయా. చదమ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. చబాలు షర్గా హల్లెలూయా. దయచేసి నా మాటలు బాగా జాగ్రత్తగా హృదయంలో పెట్టుకోండి. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో మీ హృదయాలు మత్తుగా దయచేసి ఉండనివ్వకండి, జాగ్రత్త సుమా అని దేవుడు హెచ్చరించినట్టుగా ఈరోజు ఆ రాకడ దినాలలో ఉన్నాం మనం. ఆ పేతురును, సకల అపోస్తులను హెచ్చరించిన దేవుడు 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి నడిచిన వారికే ఒక హెచ్చరిక అవసరమైందని దేవుడు గ్రహించగలిగితే ఈరోజు మీకు, నాకు ఈ హెచ్చరిక ఎంత అవసరమో మనం అర్థం చేసుకోవాలి. మత్తు వస్త్రాన్ని పోగొట్టుకుంటుంది. మత్తు కుటుంబ వ్యవస్థ పతనానికి కారణమవుతుంది. మీకు మరొక విషయాన్ని గుర్తు చేస్తాను దేవుని బిడ్డలారా. దావీదు రాజుగా ఇంకా అభిషేకించబడ్డాడు, కానీ ఇంకా రాజ్యరికంలోకి, సింహాసనంలోకి రాలే. సౌలు పరిపాలన చేస్తున్న దినాలు. సౌలు అతను ఎక్కడ ఉంటే అక్కడికి తరుముతున్నాడు. ఈ మనిషికి అరణ్యాలు నివాసంగా మారాయి. అయితే ఆ ప్రాంతంలో ఒక గొప్ప శ్రీమంతుడు ఉన్నాడు. అతని పేరు బైబిల్ చెప్తుంది నాబాలు. చెప్పండి, ఏం పేరండి? చెప్పండి, ఏం పేరు? నాబాలు. రాజులకు తగినట్టుగా ఒకరోజు విందు చేస్తున్నాడు. 1000 మంది పని వాళ్ళు అతని దగ్గర ఉన్నారు. అతని భార్య పేరు అబీగాయాలు. ఈవిడ జ్ఞానం కలిగిందే, కానీ ఈ మనిషి సరిగా లేడు. దావీదు అరణ్యాన్ని పట్టుకొని తిరుగుతున్న దినాల్లో, ఆహారానికి కొదువ, అవసరతల్లో కొదుగా ఉన్న దినాల్లో కొంతమంది పని వాళ్లకు ఈ నాబాలు దగ్గరికి పంపిస్తాడు. అయ్యా, మేము దావీదు శిష్యులం, దావీదు సేవకులం, ఆయన పనివారం మేము. మీ గొర్రెల కాపరులు అడవిలో మందలు మేపుతున్నప్పుడు మేము కూడా వాళ్ళకు సహకారంగా ఉన్నాం. మేమెంతో సహకారంగా ఉన్న బిడ్డలం మేము. కనుక దావీదు ఎంతో కొంత సహకారాన్ని, భోజనాన్ని అడుగుతున్నాడు అని పంపాడు. ఈయన వెళ్ళి, వినండి, నాబాలు మంచిగా ద్రాక్షారసం తాగి మత్తులో ఉన్నాడు.
ద్రాక్షారసం తాగాడు. మత్తులో ఉన్నటువంటి ఆ నాబాలు దగ్గరికి వెళ్ళి దావీదు సేవకులు, బాగా వినండి, దావీదు సేవకులు వెళ్ళి అంటున్నారు, అయ్యా మీ దాసులమైన మేము దావీదు యొక్క పని వాళ్ళం, దావీదు పంపిస్తే వచ్చాం. మీ దాసులు అరణ్యములో మందలను మేపుతున్నప్పుడు మేము కూడా వారికి ఎంతో రాత్రి పగలు సహకారంగా ఉన్నాం. మీరు మాకు ఎంతైనా ఉపకారం చేయడానికి మేము యోగ్యులమే, మా ద్వారా ఎంతో మేలు జరిగింది మీకు అని చెప్పి అడిగితే దావీదు కొంత సహకారాన్ని ఇవ్వమని చెప్పాడు అని అడిగితే ఆయన అంటాడు, దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? బాగా వినండి, ఒక మనిషికి మత్తు తలకెక్కితే ఏమైతే తెలుసా? పరిశుద్ధులు కళ్ళకు కనబడరు, సేవకుడు కళ్ళకు కనపడడు. దావీదంటే ఎవరు? యెహోవా యుద్ధాలు చేస్తున్నాడు. అబీగాయల్ అంటది ఆయన భార్య, అయ్యా నీ దాసురాలునైన నన్ను కనికరించి, నా యజమానుడైన నాబాలు పనికి మాలినవాడు, మూర్ఖుడు, ఆయన మాటను పట్టుకుని నా ఇంటి మీదకి నువ్వు దయతో కీడు చెయ్యకు, నువ్వు యెహోవా యుద్ధములు చేస్తున్నావు అన్న సంగతి మాకు తెలుసు. ఇది బాగా వినండి, అబీగాయలు దావీదు యొక్క పని గుర్తించింది, కానీ మత్తులో ఉన్న ఈ నాబాలుకి దావీదు ఎవడు? ఈరోజు చాలామందికి అభిషక్తులు కళ్ళకు కనపడరు. సేవకుడు వారింట్లో పని మనిషి కంటే అధ్వానంగా చూసే సేవకులు కూడా ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. నా చెవులతో నా కళ్ళతో ఎంతోమందిని చూశాను, వాడు వీడు అని అన్న ప్రజలను కూడా విన్నాను నేను. వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటారంటే, మేము ఇంత బిచ్చం ఇస్తే ఈయన బతుకుతున్నాడు, మేము ఇంత ఇస్తే బతుకుతున్నారు. సేవకుడి యొక్క నిజస్వరూపం, సేవకులను ప్రజలు చూసే నిజస్వరూపం తెలవాలంటే చిన్న సంఘంలోకి వెళ్తే తెలుస్తుంది మీకు. పెద్ద సంఘంలో అందరు బాగానే గౌరవిస్తారు అందరు, ఎందుకంటే వాళ్ళకి పెద్ద సంఘం కావాలి. చిన్న సంఘంలో ఒక 20 మందిని 30 మందిని పెట్టుకొని సేవ చేస్తుంటాడు సేవకుడు. ఆయన దగ్గరికి పోతే ప్రజలు ఎలా చూస్తారని అంటే ఎన్నిక లేనిగా చూస్తారా. నేను అంటున్నాను, సేవకుడి విలువ చిన్న సంఘంతో పెద్ద సంఘంతో ఉండదు, అతని యొక్క ప్రతిష్టల మీద ఉంటుంది. హల్లెలూయా, చదమ్మ గట్టిగా హల్లెలూయా. ఈరోజు సంగమా, ఈరోజు బైబుల్ వాక్యం మీకు నేను గుర్తు చేస్తున్నాను, దయచేసి వినండి. మీ హృదయాలు ఏమైనా మందంగా ఉన్నాయా? నిలబడే సేవకులు, పరిచర్య చేసే సేవకులు, దేవుని పనిలో ప్రయాసపడేవారు నీకు ఎలా కనపడుతున్నారు? వాళ్ళని ఏ కోణంలో చూస్తున్నావు నువ్వు? ఒక దైవజనుని నువ్వు చూసే కోణం ఏ పాటిదే? ఇదిగో నాబాలు అంటున్నాడు, వాడెవడు? దావీదు ఎవడండి? ఆయన భార్యకున్న సోయి ఈయనకు లేదు. కారణం, భార్య యాక్టివ్గా ఉంది, భర్త మత్తులో ఉన్నాడు. అందుకే చాలామంది విశ్వాసులు కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడరు. వాళ్ళ దగ్గర కొత్త పుస్తకం ఉంటుంది, 24 గంటలు అయ్యగారి గురించే మాట్లాడతారు. 24 గంటలు అదే మాట్లాడతారు. దానివల్ల నీకేం ప్రయోజనం చెప్పండి? అదేదో నీ పనుల మీద, నీ కుటుంబ వ్యవస్థ మీద నువ్వు మనసు పెడితే నువ్వు ఆశపడ్డట్టు ఆత్మీయంగా కాకపోయినా 10 రూపాయలన్నా దొరుకుతాయి నీకు, దొరుకుతాయండి. కారణం, ఈరోజు వ్యవస్థ అలా ఉంది. 2000 ఏళ్ల క్రితమే ప్రభు చెప్పాడు, సంగమా మత్తులోకి వెళ్ళకు. హల్లెలూయా. సంగమా, మీ హృదయములను మత్తులోకి రానివ్వకండి. దయచేసి మీ హృదయములు మందముగా మారనివ్వకండి. మీ హృదయము ఎప్పుడు విరిగి నలిగిన హృదయంగా ఉంచుకోండి. కారణం, ఆయన వాక్యం అంటుంది, విరిగి నలిగిన హృదయం యెహోవా నీకు ఇష్టమైన బలి, ఆయన అంగీకరించగలిగిన బలిగా మీరు ఒక వ్యక్తి మారాలి అని అంటే కొవ్వు పట్టిన హృదయం పనికిరాదు, అతనికి మందం ఎక్కిన మనస్తత్వం పనికిరాదు. దేవుని లేఖనం అంటుంది, దేవుని బిడ్డలారా, విరిగి నలిగినటువంటి వ్యక్తిత్వం. నేను దీనుడను, నేనే పాటి వాడను, నా జీవితం ఏంటి, ఒకప్పుడు నా స్థితి ఏంటి, గతంలో నా భవిష్యత్తు, ఇప్పుడు ఇంత క్షేమంగా ఉన్నాను, గతంలో నా జీవితం ఎలా ఉండేది? బాగా వినండి నా దేవుని సంఘ బిడ్డలారా, దేవుని వాక్యం మనకు నేర్పే ఒక విలువైన పాఠం. ఇదిగో, మత్తు రాకలకు సిద్ధపడే వస్త్రాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మత్తు
నీ కుటుంబ వ్యవస్థను చూసుకోలేని దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మత్తు నీకు మంచి చెడు పెద్ద చిన్న అభిషక్తుల యొక్క విలువలు నిన్నటి దినం దైవజనులు మాట్లాడారు. తల్లి తండ్రి పెద్ద చిన్న గౌరవం మర్యాదలు ఉండవు. కారణం ఆ మనిషికి హృదయం మందమైపోయింది. మందమైపోయిన హృదయం ఉన్న వారికి పెద్ద చిన్న గౌరవాలు ఏం కనపడవు, అభిషక్తులు కనపడరా. వినండి, నోవహు జీవితం మత్తు అయిన తర్వాత జీవితం కొలాప్స్ అయిపోయింది. మత్తుగా ఉన్న తర్వాత లోతు భవిష్యత్తు కార్యం ఏమైంది పరిశుద్ధ గ్రంథం ఉండదు. మత్తుగా మారిన తర్వాత నాబాలు దేవుడే అతన్ని మొత్తాడు. అతడు చేసిన పొరపాటు ఏమైంది అని అంటే బాగా వినండి. అతడు ఏం పొరపాటు చేసి ఉంటాడు మీరు ఆలోచించండి. అతను ఏం తప్పు చేశాడు? తన ఇంట్లో తను పండుగ చేసుకుంటున్నాడు, తన గొర్రెల మాంసం తను వండుకుంటున్నాడు. శ్రీమంతుడు కనుక తన స్థాయికి తగినట్టుగా తింటున్నాడు, తాగుతున్నాడు. అతడు తాగడం ఆ రోజు కొత్తేం కాదు, కానీ అతడు మాట్లాడిన భావజాలం యెహోవా అంగీకరించలేకపోయాడు. హల్లెలూయా, చదవలసారిగా హల్లెలూయా. ప్రతి ఏటేట పండుగ చేసుకుంటారు వాళ్ళు. ఏటేట గొర్రె బొచ్చు కత్తిరించినప్పుడల్లా పండుగ చేస్తారు, విందు చేస్తారు. ఆ రోజే కొత్తదేమి కాదు, కానీ ఆ రోజు దావీదు విషయంలో అతడు ప్రవర్తించిన ప్రవర్తన యెహోవా దృష్టికి నేరంగా మారింది. అందుకే లేఖనం అంటుంది, దావీదును ఎవడు, యెషయా కుమారుడు ఎవడో అతడు అంటే నేను పంపాలా ఏంది? అతడు మిమ్మల్ని పంపించగానే నేను పంపించాలా? కుదరదు, వెళ్ళండి అని అవమానపరిచి ఒక దైవజనుని విషయంలో అవమానపరిచిన భావజాలాన్ని ఎక్స్పోజ్ చేసినటువంటి నాబాలు గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. యెహోవా అతని 3వ రోజు మొత్తాడు, చచ్చిపోయాడు. మత్తు దిగక ముందు చచ్చిపోయాడు. తర్వాత నాబాలు చరిత్ర లేదు. మీకు నేను ప్రతి మనిషి గురించి చెప్తున్నాను, మత్తుడైన తర్వాత చరిత్ర లేదు. హల్లెలూయా, చవాలు షేర్గా హల్లెలూయా, హల్లెలూయా, చవాలు షేర్గా హల్లెలూయా. ఒక గొప్ప అభిషక్తుడు ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అతడు ఇశ్రాయేలు ప్రజల కోసమే పుట్టించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు పుట్టకలోనే ప్రాసెస్ ఉంది. అతని పేరే శాంసోన్. అతడు ఎందుకు పుట్టాడయ్యా అని అంటే దేవుడే పుట్టుకతోనే తన ప్రణాళికను తన తల్లిదండ్రులకు చెప్తాడు. ఇతడు వ్రత ధర్మంలో పుడుతున్నాడు నీ గర్భంలో. ఇతడు ఇశ్రాయేలుకు రక్షకుడిగా, ఒక న్యాయాధిపతిగా నేనే నీ గర్భంలో ఉంచుతున్నాను. అతడు గొప్పవాడైతాడు సుమా, నా ప్రజలను రక్షిస్తాడు అని ఒక అద్భుతమైన ప్రణాళికలో పుట్టినటువంటి వ్యక్తే శాంసోన్. అద్భుతమైన యుద్ధాలు చేసి అతను న్యాయాధిపతిగా ఉన్న దినాలలో ఇశ్రాయేలు ప్రజలు సుభిక్షంగా, క్షేమంగా, నెమ్మదిగా బతికారు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఒక రోజట అతడు దెలీలా తొడ మీద నిద్రపోయాడట. ఎక్కడ పోయాడు నిద్ర? చెప్పండి అమ్మా, ఎక్కడ పోయాడు? దెలీలా తొడ మీద నిద్రపోయాడు. ఆయన ఎంత నిద్రపోయాడో తెలుసా? మంగలివాడు వచ్చి అతన్ని క్షౌరము చేసినా కూడా ఈ మనిషికి హోష్ లేదు. మీరు ఆలోచించండి, ఒక దెలీలా తొడ మీద ఆయన ఎంత సొమ్మసిల్లిపోయి మత్తుడైపోయాడు అని అంటే దెలీలా లేకుండా ఈ మనిషి లేడిగా అలా మారిపోయాడు. ఆ తొడ మీద నిద్రపోతుంటే ఆవిడ అతన్ని లాలన పోసి పడుకోబెట్టి మత్తులోకి జారిన తర్వాత, మత్తులోకి వెళ్ళిన తర్వాత ఇదిగో క్షౌరం చేసేవాడు వచ్చేసి అతని యొక్క అభిషేకానికి మాదిరిగా ఉన్న ఆ ప్రతిష్ట కలిగిన వ్రత ధర్మాన్ని పాడు చేసేసాడు, వెంట్రుకలు కత్తిరించేసేసాడు. ఇదిగో ఇప్పుడు ఏ తొడ మీద అయితే నిద్రపుచ్చిందో ఆవిడ ఆయన నెమ్మదిగా గాయం చేయడం ప్రారంభించింది. శాంసోన్, నీ శత్రువులు వస్తున్నాలే అని చెప్పినప్పుడు బాగున్నానన్న భ్రమలో ఉన్నాడు. మత్తు నిద్ర ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ప్రతిష్ట కలిగిన అభిషేకాన్ని కోల్పోయాడు. గొప్ప అభిషేక్తుడు. ఏ చిన్న పిల్లవాడిని సండే స్కూల్లో అడిగినా బైబిల్లో బలవంతుడు ఎవడు అని అంటే ఆయన పేరు చెప్పాలి, ఆయన పేరు చెప్పాలి. నిద్ర పట్టనీయలేదు శత్రువులను ఆయన.
నిద్ర పట్టనివ్వలేదు. అంత భయంకరంగా పోరాటం చేసిన యోధుడు ఆయన. కానీ మత్తు అతని మీద ఉన్న అభిషేకాన్ని తను కోల్పోవలసిన ఆ పరిస్థితుల్లో తెచ్చుకున్నాడు. హల్లెలూయా. చదమ అసలు చేతులు హుషారుగా హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చబాలు హుషారుగా హల్లెలూయా. చదమ స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. వలసిపోతే, ఒక పూట నిద్రపోతే మళ్ళీ రిలాక్స్ కావచ్చు, రిఫ్రెష్ కావచ్చు. ఒకసారి కనుక నీ హృదయానికి మత్తు వస్తే, ఒకసారి నీ అంటారు కదా, ఈ మైండ్ అంతా మొద్దుబారిపోయింది అంటాం కదా, ఏమెక్కదు. మత్తు మన ఆత్మీయ స్థాయి ఎంతగా దిగజారిపోతుందో గుర్తుపట్టలేనంతగా చేసేస్తాడు. అందుకనే లవోదికీయ సంఘం భ్రమలో బ్రతుకుతుంది. లవోదికీయ సంఘం భ్రమలో పడుతుంది. నేను ధనవంతుడను, నేను గొప్పవాడను అని అనుకుంటున్నటువంటి ఆ సంఘంతో దేవుని వాక్కు అంటుంది, గుడ్డివాడా. కళ్ళు మూచి మెలుకోపడ్డారు, కానీ సిద్ధపరుచుకునే పనిలో ఓడిపోయారు. 5 దివిటీలు ఆరిపోయాయి. 5 దివిటీలు సవరించుకొని పెళ్లి కుమారుడి యొక్క రాకడలో వెళ్ళినట్టుగా, తర్వాత తలుపు వేయబడినట్టుగా పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం. చివరిగా దేవుని లేఖనం మనకు నేర్పించే పాఠం, మత్తు నిన్ను నీవు సిద్ధపరచుకోనివ్వదు. బాగా వినండి. మత్తు ఏం చేస్తుందో తెలుసా? వారు లేచి తమ దివిటీలను ఏం చేసుకున్నారట? చక్కపరుచుకున్నారు. ప్రభు రాకడ వరకు మన జీవితం ఎప్పుడు చక్కపరుచుకునే పనిలో ఉంటూనే ఉండాలి. కారణం ఒకరోజు చేసేది కాదు, అది ఒకరోజుతో అయ్యే పని కాదు, ఏదో ఒక కూడికలో చేసుకునే పని కాదు. అది ఆత్మ సంబంధమైన అనుభవాలు. ప్రతిరోజు లోక సంబంధమైన వ్యామోహంలో పడిపోతాం కనుక అందుకని ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు, పురుషుడు ఏడిస్తే ఇదిగో కళ్ళకు అడ్డం పెట్టుకొని ఏడుస్తాడు. పురుషుడు ఏడిస్తే కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకొని ఏడుస్తాడు. ఒక ఆడ మనిషి ఏడిస్తే నోటికి అడ్డం పెట్టుకొని ఏడుస్తుంది. పురుషుడు ఏడిస్తే కళ్ళకు అడ్డం పెట్టుకొని ఏడుస్తాడు. ఒక ఆడ మనిషి ఏడిస్తే కళ్ళకు కాదు, ఆవిడ నోటికి అడ్డం పెట్టుకుంటుంది. ఆయన ఏమన్నారంటే, ఒక ఆడ మనిషి నోటిని, మగ మనిషి కళ్ళను కంట్రోల్ పెట్టుకుంటే అంత సూపర్ ఉంటుంది అన్నాడు. ఒక ఆడ మనిషి నోటిని, ఒక మగ మనిషి కన్నులను కంట్రోల్లో ఉంచుకోగలిగితే అద్భుతమైన జీవితం చేయొచ్చు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చబలు హుషారుగా హల్లెలూయా. హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, దయచేసి నా మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకరోజు పేతురు అడిగాడు, అయ్యా మేము దున్ని గడ్డంతా తీసేసి చక్కటి విత్తనాలు చల్లొచ్చాము, మేము మళ్ళీ 3వ దినం తెల్లారి వెళ్ళి చూసేసరికి గడ్డి మొలిచింది, ఇది ఎవడు చేశాడు అని అంటే ప్రభు అన్నాడు, ఇది మీరు రాత్రి కునికి నిద్రిస్తున్నప్పుడు మీ శత్రువు చేసే పని. మీరు విత్తనాలు విత్తుతున్నారు, వాడొచ్చి గురుగులు విత్తుతాడు. ఇక్కడ విత్తనాలు విత్తుతాడు సేవకుడు. బయటకు వెళ్ళిన తర్వాత అపవాది దుష్ట మనుషులను ఆధారం చేసుకొని మీ హృదయంలో గురుగులను విత్తుతాడు, చెడ్డ అభిప్రాయాలు విత్తుతాడు, మీ విశ్వాస పరిమాణాన్ని పాడు చేస్తాడు. అందుకనే మెల్లుకువ కలిగి అర్థమైందండి. నేను ముందే ప్రారంభమే మీకు మాట చెప్పాను. ఇదిగో ఒక గొప్ప రన్నింగ్ రేసులో అథ్లెటిక్గా ప్రయాణం చేస్తున్న, పరిగెత్తుతున్న ఒక వ్యక్తి దరిదాపు దగ్గరకు వచ్చిన తర్వాత పడిపోతాడు. ఓడిపోయిన ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తారయ్యా, దరిదాపుగా దగ్గరకు వచ్చావు, సడన్గా వెనకబడిపోయారు, ఎందుకు పడిపోయారు? సమస్యలు పోయారా? ఇబ్బంది అయిందా అని అంటే ఆయన అన్నాడు, ఏం సమస్య లేదు, నాకు నా ఆరోగ్యం బాగుంది, కానీ నా షూ లేస్ ఊడిపోయి నా కాలు కింద పడి నేనే తట్టుకొని పడ్డాను. బాగా వినండి, ఆరోగ్యం బాగానే ఉంది, పరిగెత్తగలిగిన సామర్థ్యం ఉంది. 20 రూపాయల షూస్ లేస్ సరిగ్గా కట్టుకోకపోవడం బట్టి అతడు కింద పడిపోయాడు. మన జీవితంలో మెలకువగలిగిన అనుభవం అనేది దానితో సమానం. హల్లెలూయా. ప్రతి దినం ప్రతి క్షణం మనల్ని మనం పరీక్షించుకుంటాం.
నా వస్త్రాన్ని నేను కాపాడుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, గుమ్మముల గిండా ఆ రాజ్యములోకి ప్రవేశించడానికి తమ వస్త్రములను కాపాడుకొనువారు, ఉతుకుకొనువారు ధన్యులు అని అంటాడు. మన జీవితంలో మనం నేర్చుకున్న దైవికమైన అనుభవాలను, ఆ దైవికమైన క్రియలను వస్త్రముగా నా ప్రభు ఇచ్చాడు. ఈ వస్త్రాన్ని మత్తుగా ఉంటే పోగొట్టుకునే ప్రమాదం ఉంది. 2, మనం మత్తుగా ఉండడం బట్టి మన పిల్లలు, మన కుటుంబ వ్యవస్థ పాడైపోతున్న సంగతి అర్థం చేసుకోగలిగిన జ్ఞానం లేకుండానే జీవితం పాడైపోతుంది. కన్న పసిపిల్లలు, కన్న బిడ్డలు లోకస్తులుగా మారిపోతారు. 3, దేవుని బిడ్డలారా, మత్తుగా ఉన్నప్పుడు నీకు మంచి చెడు, పెద్ద చిన్న, ప్రాముఖ్యంగా పరిశుద్ధుల యొక్క విలువలు, దేవుని మందిరపు యొక్క విలువలు అర్థమవుతుందండి. దైవజనుల విలువలు నీకు అర్థం కావు. అందుకనే నాబాలు గర్విష్ఠుడైపోయి మదం ఎక్కింది అతనికి, మనసుకి మందమైపోయింది. అందుకనే దావీదును శత్రు దేశస్థ ప్రజలు కూడా గౌరవించారు, కానీ మనిషి ఆడెవడు అని అన్నాడు. ఈరోజు చాలామంది విశ్వాస బిడ్డలు ఒక దైవ సేవకులను, వారి జీవిత విధానాలను మాట్లాడే విషయంలో విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడానికి ఒకే ఒక కారణం, వాళ్ళు మత్తులో ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ హృదయాలు మందం ఎక్కాయి. వాడికి ఎవడు చెప్పిన తలకెక్కాయి. మత్తులో ఉన్న వాళ్ళందరూ జీవితం ఎలా ఫినిష్ అయిపోయాయో, రేపు మత్తులో ఉంటే నీ జీవితం అలాగే మారిపోతుందేమో మరి. అందుకనే మత్తులో నుంచి తేరుకోవాలి. హల్లెలూయా. మనం ఎలా బ్రతుకుతున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. మత్తు నిన్ను నేను సవరించుకునే పని పెట్టనివ్వదు. బాగున్నాం అన్న భ్రమలో ఉంటున్నారు. వాళ్ళు లేచి ఆరిపోయిన దివిటీలను వెలిగించుకో పని పెట్టుకున్నారు. సమయాన్ని గ్రహించకుండా ఆరిపోయిన దివిటీలతో రాకడకు ప్రయాణం చేయవలసినటువంటి బిడ్డలు వెనక తిరిగిపోయే ప్రమాదాల్లో చిక్కిపోయారు. ఈ కడవరి దినాల్లో నా ప్రభు 2000 సంవత్సరాల క్రితం తనను వెంబడిస్తున్న శిష్యులకు చెప్పిన ఒక హెచ్చరిక ఈ 2025 సంవత్సరం ముగింపు దినాల్లో నాకు మీకు మరొక్కసారి ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. మత్తుగా ఉండకండి. హల్లెలూయా. మత్తుగా ఉండి నీ అభిషేకాన్ని కోల్పోకు. మత్తుగా ఉండి నీ వస్త్రాన్ని పోగొట్టుకోకు. మత్తుగా ఉండి నీ కుటుంబాన్ని భ్రష్టు పట్టించుకోకు. మత్తుగా ఉండి రాకడలో విడిచిపెట్టబడేటట్టుగా ఉండకు. ఆ రాకడ వారికి ఉరిగా మారుతుంది, మహిమగా మారదు. హల్లెలూయా. చదమగటిగా హల్లెలూయా.